దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 16వ వాక్య భాగం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనే నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. వాత్సల్యము గలవాడనే నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము దేవుని పట్టణం, దేవుడు నివాసమున్న పట్టణం, దేవుడు ఏర్పరచుకున్న పట్టణం, దేవుడు కోరుకున్న పట్టణం. అది సాదృశ్యంగా అది నీకును నాకును చెప్పబడ్డ మాట. నేను యెరూషలేమును కోరుకుని ఉన్నాను అన్నాడు దేవుడు. వాత్సల్యము గలవాడని నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరం కట్టబడును. ఫిజికల్గా ఇది దేవుని రెండవ రాకడ కొరకై చెప్పబడే దేవుని మందిరముగా కట్టబడే యెరూషలేము మందిరం అని చెప్పవచ్చు. అలాగనే రెండవ ఆప్షను, నీ జీవితము నా జీవితము కట్టబడడానికి సాదృశ్యంగా రాయబడ్డది. అందులో నా మందిరమును కట్టబడును. ఎందులో? యెరూషలేములో. కనుక మన ఆత్మీయ జీవితము ఎంతో ప్రత్యేకించబడినది. మన ఆత్మీయ జీవితంలో మనకు కలిగే వ్యతిరేకతలలో, అనుమానాలలో, సందేహాలలో మనము కట్టబడడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక సాధనం అది. అందుకనే దేవుని లేఖనములో ఇలా రాయబడి ఉన్నది, నీకు లోకములో శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుము. నేను శ్రమలను జయించి ఉన్నాను అనట్లేదు. లోకములో శ్రమ కలుగును, కానీ నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. లోకములో కలిగే శ్రమ మనకు లోకాన్ని జయించడానికి కలిగే అవకాశం అది. కనుక మన జీవితంలో శ్రమ చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. ఆ శ్రమలను ఓర్చుకున్నప్పుడే మనము ఆయనకు ఇష్టంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాత్సల్యము గలవాడని నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. మన ఎడల జాలిపడినంతగా, మనల్ని ప్రేమించినంతగా, మనల్ని ఇష్టపడినంతగా ఈ లోకములో ఏ మనిషి కూడా మన పైన జాలిని, ఇష్టాన్ని కనపరచడు. ఎందుకంటే మనం ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళమో తెలిసి మనల్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనుషులు అలా కాదు. మనలోని ఇష్టాన్ని, మనలోని మంచితనాన్ని, మనలో వారి పట్ల చూపించే అనురాగాన్ని బట్టి వాళ్ళు ఎదుటివారు ప్రేమిస్తారు, కానీ మనలో వారి మీద ఉన్న వ్యతిరేకతను బట్టి ఎన్నడూ ప్రేమించరు. వారి మీద మనకున్న వ్యతిరేకత వారికి కనబడ్డ వెంటనే మన మీద వారికి ఉన్న ప్రేమ మొత్తము తుడిచిపెట్టుకుని పోతుంది. దేవుని ప్రేమకు, మనుషుల ప్రేమకు ఎంత డిఫరెంటో ఒకసారి ఆలోచించాలి. మనం ఎలాంటి వారమో, ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళమో, ఏ పరిస్థితులలో ఎలా మారిపోతామో, ఎప్పుడు ఎలా మనము దేవునికి వ్యతిరేకమవుతామో అంత తెలిసి మన మీద తన వాత్సల్యమును చూపుచున్న దేవుడు. ఆయన కోపించుచునే మనపై జాలిని చూపించే దేవుడు, వాత్సల్యము కలిగిన దేవుడు. ఆ కోపము కూడా మనము దీవించబడ్డానికి, మనం ఆశీర్వదించబడ్డానికి, మనకు క్షేమం కలిగి ఉండడానికి కలిగే ఓ ప్రక్రియనే. కనుక దేవుణ్ణి అర్థం చేసుకోవడం అనేది దేవుడు మనకిచ్చిన వరం. అంతేగాని మనం చేసిన ప్రార్థనలు, మనం చేసే భక్తి, మనం కనపరిచే విశ్వాసము ఏమాత్రము కాదనే విషయాన్ని మనం కనీసమైనా తెలుసుకోవడం మనకు మంచిది. కనుక దేవుడు చెప్పే మాట ఏంటంటే, వాత్సల్యము గలవాడని నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. నీవే కట్టబడాలి, నీవే ఆయన మందిరం, నీవే ఆయన విశ్రమ స్థానం, నీవే ఆయన కోరుకున్న స్థలం, నీవే ఆయనకు ఇష్టమైన
మందిరం. ఇక్కడికి మన జీవితాల్లో ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి స్థితిలోనైనా ఆయనను విడవక, ఎడబాయకుండా ఆయన పట్ల సద్భావం కలిగి ఉండడానికి మనమే ప్రభుకు అప్పగించుకుందాం. ఆయన మాటలో ఏదీ తప్పిపోదని మనమే సాక్షులుగా ఉండగలుగుదాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. వాత్సల్యము గల వాడవై మా తట్టు తిరిగి ఉన్న దేవుడవు, నీ వాత్సల్యంలో చొప్పుననే మమ్మలను కట్టే దేవుడవు, మా జీవితాలను నిర్మాణం చేయవాడు. కట్టి సద్భావం కలిగి మంచి అభిప్రాయంతో నేను వెంబడించుటకు, మీపై ఆధారపడుటకు కృప చూపించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.